నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా నిన్న నాయకులతో కూడా మాట్లాడాడు. నాయకులతో ఏం చెప్పాడంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో, కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు కదా, కెమికల్స్. ఆ కెమికల్స్తో లడ్డూలు ఏ విధంగా తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారో ఆ అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించాలని చెప్పి పార్టీ శ్రేణులను, పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, అదేవిధంగా మంత్రులను కూడా కోరడం జరిగింది. సో నిన్న వైజాగ్లో ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం నిర్వహించారు. సో కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజా సేవ చేయడము, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాము. సో దయచేసి మీరు సహకరించాలి. ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో మనం చూసాము, కొంతమంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉన్నారే కానీ సో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా పనిచేయడం లేదు. దానికి ఉదాహరణలు కోకొల్లలు మనము ఇదే ఛానల్లో చాలాసార్లు చర్చించుకున్నాము. సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న అధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఏం మాట్లాడారో చూద్దాం రండి. ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు చేరాలి, విధుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు. సో విధుల్లో అంటే మీకు ఇచ్చినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మీరు అలసత్వం కనుక ప్రదర్శిస్తే నేను సహించను. సో మీ పైన చర్యలు తీసుకుంటాము, అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఉపేక్షించమని చెప్పి ఆయనైతే కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. సో అదేవిధంగా పుంగురూరు నియోజకవర్గానికి సంబంధించి మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్ శాండిల్కి సహకరించారని చెప్పి ఇద్దరు అధికారులను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఉత్తరాంధ్ర జిల్లా సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి స్పష్టీకరణ. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే తపనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, దాన్ని ప్రజలకు చేరువ చేసేలాగా అధికారులు చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో బాధ్యతలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన విశాఖ కలెక్టరేట్ భవనంలో ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ విధంగా అయితే అలసత్వం చూపించద్దండి అని చెప్పి ఆ చర్యలు తీసుకుంటారని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో కొన్ని దశాబ్దాలుగా ప్రమోషన్లే లేకుండా ఎక్కడ వేసినటువంటి గొంగలే అక్కడే ఉన్నట్లుగా ఉన్నటువంటి ఆ పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేసి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వాళ్లకు పదోన్నతులు కల్పించినటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్గా చరిత్రలో మిగిలిపోతారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమంటారు, మీకున్నటువంటి కష్టాలన్నీ తీర్చడానికి మేమున్నాము, ప్రజల కష్టాలు మీరు తీర్చండి, ప్రజల కష్టాలు ఈ విధంగా అలసత్వం మాత్రం చూపించద్దండి, ఏ పని ఇచ్చినా చిత్తశుద్ధితో పని చేయండి, ప్రజలకు మంచి చేయడం కోసమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో మేమైతే కనుక చాలా చిత్తశుద్ధితో పని చేస్తున్నాము, అధికారులు కూడా చిత్తశుద్ధితో పని చేస్తేనే, అధికారులకు మధ్య ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఉంటేనే సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి అధికారులు ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా అంతే ఇంపార్టెంట్. ఇద్దరి మధ్య సమన్వయం ఉంటేనే మనం సత్ఫలితాలను సాధించగలుగుతామని విశాఖపట్నంలో నిన్న జరిగినటువంటి అధికారుల సమావేశంలో ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్కి సంబంధించి ఆ గ్రామీణ రోడ్లు ఏదైతే వేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించేటప్పుడు నాణ్యత పరిశీలించండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. సో క్వాలిటీ ముఖ్యము. ఏదో నేను రోడ్లు వేయమన్నాను కదా అని మీరు మీ వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చుకొని వాళ్ళు ఊరికే ఏదో రోడ్డు వేసినామని వేసి వాళ్ళకు బిల్లులు చెల్లించద్దండి. ఆ క్వాలిటీని చెక్ చేయవలసినటువంటి బాధ్యత అధికారులదే. బిల్లులు చెల్లించే ముందు ఇవన్నీ చూసుకోండి అని చెప్పి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.